హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్లో ఉన్న అత్యంత శక్తివంతమైన కాలభైరవ స్వామి దేవాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అమావాస్య రోజు, అష్టమి రోజు వేలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. మీరు ఇప్పుడు చూస్తున్న లైన్ అంతా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులే. ఈ స్వామివారు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు, శివుడి యొక్క మానసపుత్రుడు. ఈ స్వామివారి పేరు తలిచినంత మాత్రం చేతనే దుష్ట శక్తులు దూరమైపోతాయి. అంతటి శక్తివంతమైన దేవాలయం ఈ కాలభైరేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి బాల్నగర్లో ఉన్న వినాయక్ నగర్లో ఉంది. 20 సంవత్సరాల క్రితం ఈ స్వామివారిని ఈ స్థలంలో ప్రతిష్టాపన చేయటం జరిగింది. ఈ దేవాలయం యొక్క ధర్మకర్తలు బండి యాదగిరి యాదవ్ గారు, ఆయన సతీమణి ఉమారాణి గారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం మెయింటెనెన్స్ చేయటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దేవాలయం. ఈ స్వామివారి దగ్గరికి వచ్చి మనం ఏ కోరిక కోరుకున్నా సరే, ధర్మబద్ధమైన కోరిక, మానవ ప్రయత్నం కూడా మనం చేసుకుంటూ స్వామివారిని నమ్ముకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందంట. అందుకు నిదర్శనమే మీరిప్పుడు చూస్తున్న వేలాది మంది భక్తులు. ఈ స్వామివారికి ప్రతిరోజు ఉదయం 6 గంటలకి అభిషేకం చేయటం జరుగుతుంది. పంచామృత అభిషేకం, పంచద్రవ్యాలతో అభిషేకం, విశేషంగా పంచమూలికలతో కూడా ఈ స్వామివారికి అభిషేకం చేయటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, అష్టమి రోజు, ఆదివారం రోజుల్లో వేలాది మంది భక్తులు వచ్చి మీరిప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా గుమ్మడికాయ దీపాలు స్వామివారికి వెలిగించడం జరుగుతుంది. ఇలా వెలిగించటం వల్ల మనకున్న నరదృష్టి తొలగిపోతుందంట. రాహుగ్రహ బాధలున్న వాళ్ళకి తొలగిపోతాయంట. అంతేకాకుండా ఎవరైనా చేతబడి గాని ఇలాంటి దుష్ట శక్తుల నుంచి బారిన పడుతున్న వాళ్ళు ఈ దేవాలయంలో గుమ్మడికాయ దీపం పెట్టడం వల్ల వాటి నుంచి బయటపడటం జరుగుతుంది. ఈ దేవాలయం శివ పంచాయతన దేవాలయం. ఇక్కడ కాలభైరవేశ్వర స్వామితో పాటుగా మనకి గణపతి, ఉమామహేశ్వరుడుగా ఆ శివుడు, అంబికాదేవిగా అమ్మవారు, విష్ణుమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వందల మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. కాలభైరవ శరణు అని వేడుకున్న ప్రతి భక్తుడికి కూడా కాలభైరవ స్వామి వెన్నువెంట ఉండి వాళ్ళని ఆపదల నుంచి బయటపడేయటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విశేషం ఏంటంటే, తరచుగా ప్రమాదాలకు లోనైన వాళ్ళు ఎవరైనా సరే ఈ స్వామివారినొచ్చి దర్శించుకొని ఈ దేవాలయంలో గుమ్మడికాయ దీపం పెట్టుకోవటం వల్ల అలాంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతుందంట. అపమృత్యు దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటే 5 వారాలు, 5 వారాలు లేదా 5 అమావాస్యలు లేదా 5 పౌర్ణమిలు లేదా 5 అష్టములు దర్శించుకోవటం వల్ల అపమృత్యు దోషం నుంచి కూడా బయటపడటం జరుగుతుంది. ఇక్కడికొచ్చిన వేలాది మంది భక్తులు కూడా ఆ విషయాన్ని ఈ ఆలయ సిబ్బందికి చెప్పటం జరిగింది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మనం అనుకున్న కోరిక నెరవేరకపోతే ఈ స్వామివారిని 5 అమావాస్యలు దర్శించుకొని గుమ్మడికాయ దీపం పెట్టుకోవటం వల్ల మనకి ఆ కోరికలనేవి నెరవేరుతూ ఉంటాయంట. అంతేకాకుండా వివాహ సమస్యలు, వివాహం కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు, సంతానం లేకుండా ఇబ్బంది పడే దంపతులు కూడా ఈ స్వామివారిని దర్శించుకోవటం వల్ల సంతానం వెంటనే కలుగుతుందంట వాళ్ళకి. ఈ దేవాలయంలో ఆ జగన్మాత పార్వతీదేవి అంబికామాతగా మనకి దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ అమ్మవారి దర్శనం మాత్రం చేతనే మనకి సౌభాగ్యం కలుగుతుందంట. అంతేకాకుండా సంతానం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళందరికి కూడా ఈ అమ్మవారి దర్శనం చేతనే అమ్మతనం లభిస్తుందని ఇక్కడికొచ్చిన భక్తులు చెప్పటం జరిగింది. మీరిప్పుడు చూస్తుంది గర్భాలయంలో ఉన్న కాలభైరవుణ్ణి, స్వామివారు ప్రతిష్టమూర్తి. స్వామివారిని దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఒక మనిషిని చూసిన అనుభవమే మనకు కలుగుతుంది. సాక్షాత్తుగా స్వయంభూగా ఇక్కడ కాలభైరవేశ్వర స్వామి కొలువై ఉన్నాడా అనే విధంగా స్వామివారి భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. స్వామివారిని నమ్మిన భక్తులను వెంటనే ఉండి కాపాడే దేవుడు ఈ కాలభైరవేశ్వరుడు. అందుకోసమే ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అమావాస్య రోజైతే కిలోమీటర్ పొడుగున లైన్‌లో నిలబడి వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తుల అనంతరం ఇక్కడున్న కాలభైరవేశ్వర అష్టకాన్ని 5 సార్లు జపించటం, చదువుకోవటం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి చాలా మంచిగా ఉంటుందని భక్తులు చెప్పటం జరిగింది. అమావాస్యకి,
అష్టమికి, పౌర్ణమికి, ఆదివారం సమయాల్లో ఈ కాలభైరవేశ్వరుడికి పంచ నక్షత్ర హారతులను ఇవ్వటం జరుగుతుంది. ఆ నక్షత్ర హారతి దర్శించుకున్నప్పుడు గొప్ప అనుభూతి లభిస్తుందని, ఎంతటి అల్లకోల పరిస్థితుల్లో ఉన్నా సరే నక్షత్ర హారతిని దర్శించుకోవటం వల్ల మనకి మనశ్శాంతి లభిస్తుందని ఇక్కడికొచ్చిన భక్తులు చెప్పటం జరిగింది. కాలభైరవుడు అభిషేక ప్రియుడు. కోరిక నెరవేరిన భక్తులు ఈ స్వామివారికి పంచమూలికలతో అభిషేకం చేపించుకుంటూ ఉంటారు. లేదంటే పంచద్రవ్యాలతో లేదా పంచామృత అభిషేకం అనేది స్వామివారికి చాలా ప్రీతి కలుగుతుందంట. కోరిక నెరవేరిన భక్తులు స్వామివారికి భక్తి భావంతో వడమాలను సమర్పించడం వల్ల స్వామివారు చాలా సంతోషపడతారని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఇంకా విశేషంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ స్వామివారిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి, ఈ స్వామివారికి ఆదివారాలు లేదా అమావాస్యలు, పౌర్ణమికొచ్చి దర్శించుకునే భక్తులున్నారో, వాళ్ళకి స్వప్నంలో స్వామివారు కనపడి, వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటాడంట. విశేషంగా ఇక్కడికొచ్చిన వందల మంది భక్తులకి ఈ అనుభవం ఉండటం జరిగింది. ఏ కోరికైనా సరే, స్వామివారిని నమ్మి మనం ప్రయత్నం చేయటం మొదలుపెడితే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుంది. ఎందుకంటే కాలభైరవుడంటే కాలానికి అధిపతి కాబట్టి, మనకి తరచుగా యాక్సిడెంట్ లాంటివి జరుగుతున్నా సరే, ఈ స్వామివారిని దర్శించుకుంటే క్షణకాలంలోనే మన వెన్నువెంట ఉండి అనేక ప్రమాదాల నుంచి మనం బయట వేయటం జరుగుతుంది. మనకున్న ధర్మబద్ధమైన కోరికలు కూడా స్వామివారు వెంటనే నెరవేర్చి తీరుతాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. ఇక్కడికొచ్చిన భక్తులు ఎక్కువగా అమావాస్య రోజున స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అష్టమి రోజున కూడా వేలాది మంది భక్తులొచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే మానసిక సమస్యలు, భూ తగాదాలు, గొడవలు, అన్నాదమ్ముల గొడవలు, భార్యాభర్తలతో గొడవలు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఈ స్వామివారిని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. 5 అమావాస్యలు ఈ స్వామివారికి గుమ్మడికాయలో దీపం పెట్టి, స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి, మనకున్న బాధను స్వామివారికి చెప్పుకోవటం వల్ల, వెంటనే ఆ బాధల నుంచి ఈ స్వామివారు మనకి బయటపడేయటం జరుగుతుందంట. అంతేకాకుండా కోర్టుకు సంబంధించిన అనేక విషయాలు ఈ స్వామివారిని దర్శించుకోవటం చేతనే ఆ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుందని ఇక్కడికొచ్చిన భక్తులు చెప్పటం జరిగింది. ఇంతటి శక్తివంతమైన కాలభైరవేశ్వర స్వామి దేవాలయం మన హైదరాబాదులో ఉండటం మనం అందరం చేసుకున్న అదృష్టం. మీరందరూ కూడా ఈ దేవాలయానికెళ్ళి ఈ స్వామివారిని దర్శించుకొని, ఈ స్వామివారి కృపకు పాత్రులవుతారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ వీడియోను చిత్రీకరించడం జరుగుతుంది. అందుకోసమే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీ అందరి సపోర్ట్ నాకుంటే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు మీ అందరికీ అందించగలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల అందరూ ఈ వీడియోని చూసి ఈ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులుగా మారిపోతారు. వందలాది మంది, వేలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్నప్పటికి గూడా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఆలయ సిబ్బంది భక్తులకి కంటికి రెప్పలా కాపాడి స్వామివారి దర్శనం చేయించి బయటికి పంపించడం జరుగుతుంది. ఇంతటి శక్తివంతమైన ఈ కాలభైరవేశ్వర స్వామివారిని, ఈ దేవాలయాన్ని మీరు గూడా దర్శించుకొని, మీకున్న అన్ని సమస్యల నుంచి మీరు బయటపడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. మీ రాధా మనోహరి వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.